రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టు బెంచ్ కార్ల కోసం కొట్లాడుతున్నారు కొంతమంది లీడర్లు. ఒక లీడర్ ఏమంటాడు, బెంచ్ కార్లు ఇప్పిస్తున్నాడు, మంచి మంచి పదవులు కొనుక్కుంటున్నాయి అని చెప్పి మొత్తం మీద ఒక లీడర్ అంటే ఏడిపిచ్చిర్రు. ఒకసారి చూపిస్తావా అని చెప్పి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మస్తు లడాయి నడుస్తున్నది ఈ బెంచ్ కార్ల విషయంలో. ఓసారి చూసొద్దాం పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బెంచ్ కారు కోసం కొట్లాట జరుగుతున్నదుల్లో బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు నడుమ ఇదే పంచాయతీ షురువైంది. బీజేపీ పార్టీ సీనియర్ లీడరు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సారు రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు బెంచ్ కారు సమస్య తీసుకొచ్చిండు బయటికి. ఈ నుండి మరి కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా. ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి లీడర్లు రాష్ట్రంలో పదవుల కోసము రాష్ట్ర ఇన్ఛార్జులకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు అని చెప్పుకొచ్చిండు సారు. ఇదే ముచ్చట మీద రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి మేడం ఎట్లాడుకున్నదో చూడుండ్రి. ఏమండి, ఇప్పుడు బెంచ్ కార్ ఆమెకి ఇవ్వలేదు నాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు సూ దిస్ వల్ల. ఎవడండి వీడు? అంత ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు కోర్టులో వేసి ముందు ఆయన కొనివ్వాలి బెంచ్ కార్. అదే పనిష్మెంట్. పిచ్చిగా ఉంటే ఇవ్వను. ఎందుకు సంకం పెట్టుకొని దాచిపెట్టుకున్నాడు? అన్ని ఆధారాలు ఉండే అంత ఎవిడెన్స్ ఉంటే నాన్ సెన్స్. లేడీస్ పైన ఇష్టం వచ్చిన కబాండాలు వేస్తారు. మేమేదో ఏడ్చి కూలిపోయి కుమిలిపోతామని అనుకుంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సామెత ఉంది. కాబట్టి అనవసరంగా బౌబౌం అని చెప్పొద్దండి, చెప్పండి. ఇన్నర్ గదుల్లో మేడం చెప్పింది కూడా నిజమే. ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని చెప్పి మేడం డిమాండ్ చేస్తున్నది. మేడం ఇట్లా మాట్లాడితే జగ్గారెడ్డి సార్ ఇంకో తీరులో మాట్లాడిండుల్లో. ఇనుండ్రి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కి మైండ్, ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది. బెంచ్ కారు లెక్కన అది కూడా ఒకటి నిందన. అదేమన్నా ఏమో 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు. ఆ బెంచ్ కారు పెద్ద పని అదేమన్నా? 10 లక్షలు కడితే నెలకు ₹1,00,000 కట్టుకోవచ్చు లోన్. 2 కోట్ల బండి కూడా ఇస్తున్నారు. అది కూడా నింద. అదే నిందన. అది ఒక బెంచ్ కారు ఒక పెద్ద ఇదా ఈ రోజులలో? బెంచ్ కారు గిఫ్ట్ అనడము, విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది నవ్వులాటగానే ఉంది. ఇదైతే ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతే లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలకి. ఇక్కడ తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంతా. అందుకే నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్నర్ గదుల్లో తెలంగాణ రాష్ట్రంలో గిది పరిస్థితి. చాలా మంది పేదోళ్ళు గంజికి లేక కొట్లాడితే వీళ్ళేమో బెంచ్ కోసం కొట్లాడుతున్నారు. అట్లున్నది మరి తెలంగాణలో రాజకీయం.